కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జూబ్లీహిల్స్లోని నివాసంలో జైపాల్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత బట్టి విక్రమార్క తదితరులు అంజలి ఘటించారు. జైపాల్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రము ఒక మంచి రాజకీయవేత్తను, మానవతావాదిని కోల్పోయింది. రాజీ లేకుండా పోరాటం చేసే వ్యక్తి. రాజకీయవేత్త ఎట్లుండాలంటే జైపాల్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. పార్టీలకు అతీతంగా అందరూ వారిని గౌరవిస్తారు. ఆయన అజాత శత్రువు. ఎవరితో కూడా మాట అనిపించుకున్న వ్యక్తి కాదు. ఎవరిని అనవసరంగా విమర్శించిన వ్యక్తి కాదు. సందర్భాన్ని బట్టి మాట్లాడిన వ్యక్తి తప్పితే అసందర్భంగా ఎప్పుడు మాట్లాడేవారు. మేము కూడా చాలా రోజుల నుంచి వారితో దగ్గరగా మేము పార్టీ పరంగా లేకపోయినా వారి వ్యక్తిత్వాన్ని మాత్రం చాలా గౌరవించే వ్యక్తులం మేము. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మా జిల్లాలో ముఖ్యంగా మా నిర్మల్ నియోజకవర్గంలో వారు పట్టణ కేంద్ర అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయల నిధులతో అక్కడ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా మంజూరు చేయడం జరిగింది శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ నుంచి. ఆ విధంగా వారి యొక్క జ్ఞాపకాలను ఎప్పటి కూడా మర్చిపోకుండా తెలంగాణ రాష్ట్రం కానీ యావత్ దేశం కానీ వారు ప్రసంగించినటువంటి ప్రసంగాలు కానీ వారు ఇచ్చినటువంటి పుస్తక రచనలు కానీ ఎన్నో వారి కోకోలలుగా ఉన్నాయి. వారు చనిపోవడము చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రానికి మరి ఎంతో తీవ్రమైన లోటు జరిగింది. ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలకు, విలువలతో కూడినటువంటి రాజకీయాలను నడిపినటువంటి వ్యక్తి వారు నిజంగా ఈరోజు లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వారు కేంద్ర మంత్రిగా పనిచేసే సందర్భంలో కూడా ముఖ్యంగా ఇటు నల్గొండ జిల్లా, పాత రంగారెడ్డి జిల్లా, మొత్తం యావత్ తెలంగాణ ప్రాంతంలో కూడా పట్టణాభివృద్ధి శాఖ నుంచి అనేకమైనటువంటి నిధులు ఈ రాష్ట్రానికి రావడంలో వారు చేసినటువంటి కృషి మరోలేనటువంటిది. అంతేకాదు వారు పార్లమెంటేరియన్గా అద్భుతమైనటువంటి ప్రసంగాలను పార్లమెంట్లో చేసే సందర్భంలో యువకులకు, ముఖ్యంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి ఎంతో స్ఫూర్తిదాయకంగా వారి యొక్క ప్రసంగాలు ఉండేటువంటివి. వారు మరి వారి ప్రసంగాలు, వారి యొక్క గొప్ప వక్తగా వారు తెచ్చుకున్నటువంటి పేరు మన ప్రజలందరి గౌరవాన్ని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా వారు ఈరోజు మరణించడం, మన మధ్య వారు లేకపోవడం అనేటువంటిది మనందరికీ, యావత్ ప్రజానికానికి ఒక తీరని లోటుగా, వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యవాది. ఈ దేశ ప్రజాస్వామ్యం పెద్ద ఎత్తున పునాదులు బలంగా ఏర్పడటానికి తను విద్యార్థి దశ నుంచే రాజ్యాంగబద్ధంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేసినటువంటి ఒక గొప్ప మానవతావాది. ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశానికి సంబంధించిన పార్లమెంట్లో గొప్ప పార్లమెంటేరియన్గా పేరు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప వన్నె తెచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు. వారి మరణం ఈ దేశ ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తీరని లోటుగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఆయన స్పోక్స్ పర్సన్గా కాంగ్రెస్ భావజాలాన్ని విద్యార్థి దశ నుంచే పరిపరి విధాలుగా విస్తరింపజేస్తూ ఈ దేశ ప్రజాస్వామ్యం బతకాలి అంటే కాంగ్రెస్ భావజాలంతోనే బతుకుతుందని చెప్పి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా జైపాల్ రెడ్డి గారిని మనం చూడవచ్చు. తెలంగాణలో పుట్టినటువంటి ఒక గొప్ప ప్రజ్ఞాశాలి, ముద్దుబిడ్డ. వారి అకాల మరణం ఈ దేశానికి
మాలాంటి వాళ్ళందరికీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.